శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ రామతీర్థాలు అయితే వేడుకలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరుగుతున్న వేడుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి వేడుకలు అయితే మనం అంతా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా తొండలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి అయితే ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి కూడా చాలా భారీ ఎత్తున అయితే మాత్రం ఈ యొక్క భక్తులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనమైతే చూడొచ్చు ఏదైతే ప్రధాన గోపురం నుంచి అయితే మాత్రం కిలోమీటర్ల మేర అయితే మాత్రం బారులు తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలోనే ఈ భక్తులకు సంబంధించిన అన్ని రకాల మౌజులు వసతులు కూడా మరొక వైపు అయితే ఆలయ సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఉండడంతో ఈ యొక్క ప్రాంతంలో మరింత గొప్పగా కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కూడా శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా జరుగుతుంది ఏంటి ఈరోజు జరిగినటువంటి కళ్యాణ ప్రతిష్ఠిత ఏంటి? జై శ్రీరామ్. మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలో వేయించేటువంటి సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముల వారి యొక్క జన్మదినము. ఈరోజు స్వామివారి దేవాలయం తెల్లవారుజామున 3 గంటలకే తెరిచి బాలభోగం, సుప్రభాత సేవ, అర్చన కైంకర్యాలు జరిగి ధాన్యాదివాస కార్యక్రమం చేయడం జరిగింది. దేవాలయం నుండి కళ్యాణమండపం గ్రౌండ్స్ వరకు కూడా స్వామివారిని కళ్యాణ వేదిక మీదకు కూడా వేంచేపన చేసి స్వామివారు ఈరోజు బాలకాండలో జన సరకని విన్నవించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పల్లరసాల, నదీ జలాలతో అత్యంత వైభవంగా వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. స్నపన తిరుమంజన అయిన తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, స్వర్ణాలంకరణ చేసిన తర్వాత సుమారు 10:30 సమయమున రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీ రామతీర్థంలో మరొక అయోధ్య అయినటువంటి మరొక భద్రాద్రి అయినటువంటి తెలంగాణలో ఏ విధంగా అయితే భద్రాచలంలో అభిజిత్ లగ్నం ముందు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారో అదేవిధంగా మన రామతీర్థంలో అభిజిత్ లగ్నం ముందు స్వామివారికి జీలకర్ర బెల్లం, అమ్మవారికి జీలకర్ర బెల్లం సమర్పించడం జరుగుతుంది. తర్వాత మాంగళ్య ధారణ, యజ్ఞోపవేత ధారణ అయిన తర్వాత ముత్యాల తలంబరాలతో స్వామివారికి తలంబరాల కార్యక్రమం జరుగుతుంది. గోటితో ఒలిచినటువంటి తలంబరాలను కూడా సమర్పించడం జరుగుతుంది. అదే బియ్యపు గింజ మీద శ్రీరామ లిఖించినటువంటి తలంబరాలను కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ మన వేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను కూడా సమర్పించడం జరుగుతుంది. మన మంత్రివర్యులైనటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు వారి చేత రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుంది అదేవిధంగా సేమ్ ఒకే లగ్నానికి అయితే మాత్రం ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందని కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మరి కాసేపట్లో ఆలయ ప్రధాన ధర్మకర్తగా ఉన్నటువంటి అనువంశ ధర్మకర్తగా కొనసాగుతున్న పోస్ట్మార్టం గజపతి వంశీయులు అనేటువంటి మరి కాసేపట్లో రానున్నారు. ఇదే క్రమంలోనే వాళ్ళ రాక కోసం అయితే ఎదురు చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఏదైతే దీనికి సంబంధించినటువంటి తలంబరాలతో పాటు పట్టు వస్త్రాలు అన్నింటిని కూడా సమర్పించేందుకంటే మాత్రం మొత్తం కూడా సర్వసిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఆలయ యొక్క పురాణం ఏంటి, ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఆలయ యొక్క పురాణం ఏంటి, అసలు ఎంత ప్రాశస్త్యం కలగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైఖానస ఆగమోత్తముగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 16వ శతాబ్దంలో మూగావిడికి రామచంద్ర ప్రభు ప్రత్యక్షమై ఆవిడికి నాలుక మీద శ్రీరామ అనే అక్షరాలు రాస్తే ఆవిడకి మాటలు వచ్చాయి. అదే సమయంలో రాజావారికి స్వప్నంలో కనిపించారు. ఇది పూర్తిగా అడవిలో అందరూ వచ్చి అడవి గాలిస్తే ఊన గోతుల్లో తీర్థంలో వెలిసారు కనుక రామతీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు శ్రీమద్ రామాయణము, సుందరకాండ, గాయత్రి రామాయణం, ఆదిత్యోదయం, ధన్వంతరి హోమం, సుదర్శనాష్టకవన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత రామాయణ పారాయణలు, దివ్యప్రబంధ సేవాకాలము, సుందరకాండ పారాయణలు జరుగుతున్నాయి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ఆలయం తెరిచిన తర్వాత స్వామి అర్చన, అనంతరం స్వామివారికి బాలభోగ నివేదన, సేవాకాలములు, మంగళాశాసనం అయిన తర్వాత స్వామివారికి ధాన్యాదివాసం అయిన తర్వాత మా కళ్యాణ మండపం మీద స్వామిని
తోడ్కొని వెళ్ళి అక్కడ విశ్వక్షానారాధన పుణ్యావచనము. ఈరోజు రామ జన్మ అష్టమి కనుక స్వామివారికి బాలకాండలో రామ జన్మ సర్గ చేసిన తర్వాత అష్టకలశ స్నపనం జరుగుతోంది అక్కడ. తర్వాత స్వామివారికి అలంకారం అయిన తర్వాత 10:30కి కళ్యాణం ప్రారంభం అవుతుంది. 12 గంటలకి జీలకర్ర బెల్లం సమర్పణ అయిన తర్వాత మాంగళ్యదాన ద్వితీయోపవీతము, తర్వాత తలంబరాల కార్యక్రమం జరుగుతుంది. రేపు ఈ పారాయణులు అందరికీ కూడా సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయానికి ఉన్నటువంటి గొప్పతనంతో పాటు ఈరోజు జరిగినటువంటి ఏ కార్యక్రమాలు జరుగుతాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా జరుగుతాయని కూడా మనతో పాటు చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు నవమి సందర్భంగా ఈ నవమికి ప్రత్యేకత ఉండడంతో ఆ నవమి రోజునే రామచంద్రమూర్తి జన్మించడం, అలాగే మరోవైపు రామచంద్రమూర్తికి కళ్యాణం కూడా ఈ నవమి రోజు జరిగిందని, అలాగే మరోవైపు ఈ నవమి రోజున వనవాసానికి కూడా వెళ్ళాడంటూ చెప్పుకోసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందువలనైతే మాత్రం కొన్ని ప్రాంతాల్లో శ్రీరామునికి జన్మోత్సవాలు జరుపుతూ ఉంటే అదే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కళ్యాణం అనేది ఒకవైపు జరుగుతుంటుందని కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి క్షేత్రంగా ఉన్నటువంటి ఈ రోజు రామతీర్థాల్లో ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే అతి పురాతనమైనటువంటి ఆలయం కావడంతో ఈ యొక్క ప్రాంతంలో పాండవులు నివసించారు. పాండవులు ప్రతిష్ఠించినటువంటి ప్రధాన విగ్రహాలుగా ఉండడంతో ఈ యొక్క ఆలయానికి అయితే ఇంత ప్రాశస్త్యం వచ్చిందని కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రతి ఏటా కూడా ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారి లాంఛనాలతో అయితే మాత్రం ఇక ఇంత ఘనంగా ఇటువంటి వేడుకలు అయితే జరుగుతాయని కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.